గోదావరికని బస్టాండ్ రోడ్డు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మహంకాళి స్వామి. ఈ నేపథ్యంలో రామగుండం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అని పేర్కొన్నారు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే అభివృద్ధిలో భాగంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, రామాలయం చైర్మన్ గట్ల రమేష్, తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా అన్నారు. అభివృద్ధి అంటేనే రాజ్ ఠాకూర్ అంటేనే అభివృద్ధి అని పేర్కొన్నారు. హెచ్కేఆర్ వారి ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ రోడ్డు ఇరువైపులా సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఫ్లోర్ లీడర్ మరియు కార్పొరేటర్ మహంకాళి స్వామి పాల్గొని సర్వీస్ రోడ్డు ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ రోడ్డు బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు విస్తరించి ఉంది. ఇది ప్రజల యొక్క ప్రయాణం కోసం మరింత సౌకర్యవంతమైన మార్గం కల్పిస్తుంది. గోదావరికని ప్రజలకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా నగరంలోని ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ గట్ల రమేష్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ రోడ్డు ప్రారంభం దీని సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చారు, పోయారు. కానీ ఇక్కడ అనేక మంది చనిపోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని చేయ అంటే కూడా ఆ సందర్భంలో వాళ్లకున్న టోల్ గేటును ఓపెన్ చేయించి వాళ్ళ మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్లకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు కూడా స్థలాన్ని చూపించి ఈరోజు సర్వీస్ రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ 14 సంవత్సరాలలో కేవలం కవిత టాకీస్ బస్టాండ్ ఏరియా సమీపంలోనే దాదాపుగా 100 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ యాక్సిడెంట్లు అనేకమైన జరిగిన సందర్భంలో కూడా ఎవరూ పట్టించుకోలే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తప్పకుండా ఇక్కడ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతోటి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఆ స్థలం వెనుకాలనే సింగరేణి అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా మళ్ళీ కూడా కొత్తగా నిర్మాణాలు చేయించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికీ నష్టం జరగకుండా, ఏ కుటుంబం కూడా మళ్ళీ రోడ్డున పడకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి అనేది రెండు కూడా సమపాలలో ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా హెచ్కేఆర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడే రామకృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందం కూడా వచ్చి పనులు ప్రారంభించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల అనేకమైన యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు బస్టాండ్లకు కనీసం బస్సు వెళ్లే పరిస్థితి లేదు. ఆటో వాళ్ళందరూ కూడా ఆగం వచ్చి అక్కడ బస్సులకు అడ్డం రావడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు నిర్మాణం జరగాలి అనేది ఈ రోజు నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే బస్టాండ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు, స్కూప్స్ దగ్గర ఇంకో చిన్న బిట్టు, ఈ రెండు చేస్తే గోదావరికనిలో ప్రారంభమైతే రామగుండం వరకు ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ, లేకపోతే బైక్ల మీద వెళ్ళి ఇప్పుడు చిన్న 4 వీలర్స్ కార్లు కూడా ఈ సర్వీస్ రోడ్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్లో ఇవి వెళ్లడం వల్ల ఏదైతే మెయిన్ రోడ్ మీద ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావు, ఒక్క ప్రాణానికి కూడా నష్టం జరిగే పరిస్థితి లేదు. కనుక ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ప్రజల పక్షాన
ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళకి ఇంటికి చేరే అవకాశం ఉన్నది కనుక ఇంత మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి వ్యాపారస్తులందరినీ కూడా ఒప్పించి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు హెచ్కేఆర్ వాళ్ళతోటి రోడ్డు ప్రారంభించినందుకు రామగుండం ప్రజల పక్షాన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిలో మీరు చేసే ప్రతి పనికి కాంగ్రెస్ పార్టీయే కాకుండా రామగుండం ప్రజలందరూ కూడా మీ అడుగులో అడుగు వేసి మీతోటి కలిసి వచ్చేటందుకు వీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ముందుకు వస్తున్నందుకు వారందరికీ కూడా సాదర స్వాగతం చెప్తూ ఇలాంటి అభివృద్ధి పనులకు మేమందరం కూడా మీకు తోడుండి ఎప్పటికప్పుడు ఈ ప్రజలను మేల్కొల్పి ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా కలిసి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే హెచ్కేఆర్ వాళ్ళకు కూడా కోరుతా ఉన్నాం 10-15 రోజుల్లో ఈ నిర్మాణం గోదావరికని పట్టణ నడిబొడ్డైన బస్టాండ్ సమీపంలో గత 10 సంవత్సరాల నుంచి మన రాజీవ్ రహదారి ఎప్పుడైతే 4 వరుసల రోడ్డుగా విస్తరించబడిందో అప్పటి నుండి గోదావరికనిలో సర్వీస్ రోడ్ లేక అనేక ఇబ్బందులు అనేక యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. 10 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోకపోయినా ఈరోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సర్వీస్ రోడ్ కోసం నడుం బిగించడం జరిగింది. అందులో భాగంగానే సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న అన్ని కట్టడాలను కావచ్చు నిర్మాణాలను అన్నింటినీ కూడా అందరితోటి మాట్లాడి ఒప్పించి కట్టడాలు తీయించి ఫండ్ లేకపోయినా R&B గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ఫండ్ అలాట్ చేయించి ఈ రోడ్డు నిర్మించే ప్రక్రియ ఈరోజు ప్రారంభం చేస్తాను. ఖచ్చితంగా నెల తిరగక ముందే గోదావరికని మొత్తం సర్వీస్ రోడ్డు సుందరంగా తయారై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని మన రోడ్డు నిర్మించుకోవడానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన ప్రజలందరికీ గోదావరికని అభివృద్ధి మీద దృష్టి పెట్టిన మా ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై రాజ్ ఠాకూర్, జై మక్కన్ సింగ్. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.